హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం ఆటిజం పిల్లల యొక్క డైట్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అదే గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ అండ్ షుగర్ ఫ్రీ డైట్. యూనివర్సల్‌గా అందరూ ఆటిజం పిల్లలకి సెట్ అయ్యే డైట్ అంటూ ఏది లేదండి. చాలామంది పిల్లల్లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించొచ్చు. అండ్ కొంతమంది పిల్లల్లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించకపోవచ్చు. బట్ చాలామంది పేరెంట్స్ గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లల్లో చాలా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించాయి. బిహేవియర్ వైస్‌గా, కాగ్నిషన్ వైస్‌గా అండ్ డైజెషన్ వైస్‌గా అని చెప్తూ ఉంటారు. అండ్ నా కిడ్‌లో కూడా నేను చాలా ఇంప్రూవ్‌మెంట్స్ చూసాను ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ డైట్. సో, ఆ జీఎఫ్, ఎస్ఎఫ్ డైట్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ కిడ్‌లో కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తుంది? చాలామంది కిడ్‌లో డయేరియా ఎందుకొస్తుంది? ఇలాంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే గట్ హెల్త్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఎస్ఎఫ్ డైట్ అంటే గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ అండ్ షుగర్ ఫ్రీ డైట్ అండి. సో, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అని చెప్పుకుంటున్నాం కదా. సో, గ్లూటెన్ ఫ్రీ అంటే గ్లూటెన్ అనే ప్రోటీన్ ఎందులో ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే వీట్‌లో ప్రెజెంట్ అయి ఉంటుంది. మైదాలో, బార్లీలో, రైలో వీటన్నిటిలో ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి వాటితో చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కిడ్స్‌కి పెట్టకూడదండి. అంటే చపాతీ, రోటీ, బ్రెడ్, బన్, బిస్కెట్స్ అన్ని బేకరీ ఐటెమ్స్ లైక్ పావ్ కానీ, పఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేక్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటన్నిటిలో వీట్, మైదా ఏదో ఒకటి కలిసి ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి కేసిన్ ఫ్రీ డైట్ అండి. కేసిన్ అనే ప్రోటీన్ డైరీ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది కాబట్టి మనం అన్ని డైరీ ప్రొడక్ట్స్ అనేది మానేయాల్సి ఉంటుంది. అంటే పాలు కానీ, పెరుగు కానీ, ఘీ కానీ లేకపోతే వాటితో చేసే ప్రొడక్ట్స్ ఏవైనా సరే పన్నీర్, బటర్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవేవి కూడా మన కిడ్స్‌కి సెట్ అవ్వవండి. అండ్ ఇవే కాకుండా మనం సూజీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హింగ్ అంటే ఇంగువ అంటారు కదా, అది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఓట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఫ్రీ డైట్ అండి. మన కిడ్స్‌కి 0 షుగర్ ఇంటేక్ అనేది ఉండాలండి కంపల్సరీగా. లేకపోతే కిడ్స్‌లో హైపర్ యాక్టివిటీ అనేది పెరిగిపోతుంది. స్వీట్స్ కానీ, బేకరీ ఐటెమ్స్ కానీ, లేకపోతే కేక్స్ కానీ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్యాక్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ కుర్కురేస్, బిస్కెట్స్, లేస్ ఏవి కూడా మన కిడ్స్‌కి సెట్ అవ్వవండి. సో, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్ని ప్యాక్డ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. అంటే జెమ్స్ లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎందుకంటే దాంట్లో కలర్స్ వేస్తారు కాబట్టి. అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నవి, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నవి అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే కిడ్ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. దానివల్ల ఏంటంటే కిడ్‌లో డైజెషన్ అనేది పెరుగుతుంది, కాగ్నిషన్ పెరుగుతుంది, బిహేవియర్ వైస్ పెరుగుతుంది, మూడ్ స్వింగ్స్ అనేవి వాళ్ళకి రాకుండా ఉంటాయండి. అండ్ ఈ డైట్ ఫాలో అవుతున్నాం కిడ్‌కి బాగైపోతుందా అంటే అలా కాదండి. ఆటిజంలో ఇదొక పార్ట్ ఆఫ్ పజిల్ అంతే. సో, దీంతో పాటు మనం ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ ఎలాగైతే ఇస్తామో సేమ్ వే మనం డైట్ మీద కూడా ఫోకస్ చేసినట్లయితే కిడ్‌లో మనకి ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఆటిజంలో ఈ డైట్ అనేది ఒక పార్ట్ మాత్రమే. సో, దీనివల్ల ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల కిడ్ ఔట్ ఆఫ్ ఆటిజం అయితే వచ్చేస్తాడు అని అనుకోవద్దండి. ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద పజిల్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్నీ ఒకేసారి తీసేయకుండా అంటే లైక్ గ్లూటెన్, కేసిన్ అండ్ షుగర్స్ అన్నీ ఒకేసారి తీసేయకుండా ఒక్కొక్కటి తీసేస్తూ రండి వాళ్ళ డైట్‌లో నుంచి. అప్పుడు కిడ్‌కి ఈజీగా ఉంటది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం అన్నీ ఇస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ డే నుంచి మొత్తం ఇవ్వము అని చెప్తే కిడ్‌లో ఇంకా బిహేవియర్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. సో, అలా కాకుండా ఒక్కొక్కటి మనం ఎలిమినేట్ చేసుకుంటా రావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ మనం అన్నీ ఎలిమినేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం ఫస్ట్ డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్‌నేటివ్‌గా ఏదో ఒక న్యూట్రిషన్ అంటూ వెళ్ళాల్సి ఉంటుంది కదా. మనం డైరీ ప్రొడక్ట్స్ తీసేస్తున్నాం, వాళ్ళ డైట్‌లో నుంచి కాల్షియం తీసేస్తున్నాం. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఆల్మండ్ మిల్క్ కానీ అలా ఏదైనా సజెస్ట్ చేస్తారు డైటీషియన్స్ అయితే. సో, ఫస్ట్ అయితే డైటీషియన్ సలహా తీసుకోండి. డైటీషియన్ సలహా తీసుకొని వాటి ఆల్టర్‌నేటివ్స్ తీసుకొని దాని తర్వాత గనక మనం కిడ్‌లో వాళ్ళకి ఏది సూట్ అవ్వదో, ఏది ఇంటాలరెంట్ ఉన్నారో అది తెలుసుకొని దాని మీద గనక మనం ఎలిమినేట్ చేస్తూ వచ్చినట్లయితే కిడ్‌లో మనకు మంచి ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి కనిపిస్తాయండి. అండ్ 1 డే, 1 వీక్ చేసి ఇంప్రూవ్‌మెంట్స్ రాలేదు అనుకోకూడదండి. కంపల్సరీగా 3 మంత్స్ కనుక మీరు ఈ డైట్ స్ట్రిక్ట్‌గా, కన్సిస్టెంట్‌గా ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మీ కిడ్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తాయండి. ముకుందాలో అయితే నాకు ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించాయి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత. నేను దీంతో పాటు ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ కూడా చేయించానండి తనకి. అంటే తను నార్మల్ పిల్లలు అన్నీ తింటున్నారు. వాళ్ళకేమి ఇష్యూస్ లేనప్పుడు వీళ్ళకి మాత్రం ఎందుకు ఇష్యూస్ అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేయించాను తనకు. సో, ఆ ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్‌లో తను ఏవేవి తనకు ఇంటాలరెంట్ ఉన్నాడు అన్నది నాకు తెలిసిపోయింది.
సో, ఆ ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ వచ్చాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆటిజం పిల్లల్లో చాలా మందికి ఇవన్నీ ఇంటాలరెంట్ ఉంటారండి. సో, అవన్నీ మనం గనక ఎలిమినేట్ చేసినట్లయితే కంపల్సరీగా వాళ్ళలో ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయి. యాక్చువల్‌గా ఏంటంటే, యాస్ ఎ పేరెంట్‌గా గానీ, యాస్ ఎ గ్రాండ్ పేరెంట్‌గా గానీ మనకేమనిపిస్తుంది అంటే, నార్మల్ పిల్లలు పాలు తాగుతున్నారు, నార్మల్ పిల్లలు బిస్కెట్స్ తింటున్నారు, అవన్నీ పట్టించుకోకూడదు ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే, ఈ పిల్లల్లో చాలా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయండి. అండ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ చేయించండి. సో, మీకే అర్థమవుతుంది మీ కిడ్ ఏ ఐటెమ్స్‌కి ఇంటాలరెంట్ ఉన్నాడు అని. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆటిజం కిడ్స్ సేమ్ ఫుడ్స్‌కి ఇంటాలరెంట్ ఉంటారండి. అందుకనే అందరూ గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ డైట్ ఫాలో అవుతారు. అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఏం లేదండి. గ్లూటెన్, కేసిన్ అండ్ షుగర్ అవాయిడ్ చేయండి వాళ్ళ ఫుడ్‌లో నుంచి. కంపల్సరీగా 3 మంత్స్‌లో మీరే ఇంప్రూవ్‌మెంట్స్ చూస్తారు మీ కిడ్స్‌లో. అండ్ దీని మీద ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉంది కాబట్టి కంపల్సరీగా ఇది ఫాలో అవ్వాలని ఏం లేదండి. ఇట్స్ అప్ టు యూ. బట్ నేనైతే ఇంప్రూవ్‌మెంట్స్ చూసాను ఈ డైట్ ఫాలో అయిన తర్వాత. సో, మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫాలో అవ్వడం అన్నది, అవ్వకపోవడం అన్నది అది మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఆటిజంలో మనం మామూలుగా చెప్పుకుంటున్నట్టే ప్రతి కిడ్ డిఫరెంట్ అండి. ఒక కిడ్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించొచ్చు. ఒక కిడ్‌లో అంత ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించకపోవచ్చు. సో, డైట్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేసి ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తున్నాయి అంటే డైట్ ఫాలో అవ్వమని నేను సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించట్లేదు అంటే చెక్ చేసుకోండి. మీరు 100% డైట్ ఫాలో అవుతున్నారా? లేదా అక్కడక్కడ మీరు మిస్ చేస్తున్నారా? అప్పుడు ఒక చాక్లేట్, ఇప్పుడు ఒక చాక్లేట్ ఇచ్చేస్తున్నారా? అలా గనక మీరు ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటే మీకు కంపల్సరీగా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించవండి. కంపల్సరీగా, స్ట్రిక్ట్‌గా, కన్సిస్టెంట్‌గా మీరు గనక డైట్ గనక ఫాలో అవుతే ఇంప్రూవ్‌మెంట్స్ అయితే పక్కా కనిపిస్తాయండి. సో, మామూలుగా అందరు పిల్లలు తినే ఫుడ్‌ని తీసుకొచ్చి ఆటిజం పిల్లలకి పెట్టినప్పటికీ వీళ్ళలో ఎందుకు బిహేవియరల్ చేంజెస్ వస్తాయి అంటే వీళ్ళు చాలా ఇంటాలరెంట్ ఉంటారండి చాలా ఫుడ్స్‌కి. సో, వీళ్ళు ఆ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళలో చాలా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. అండ్ అన్నెసెసరీ లాఫింగ్ వస్తుంది. అగ్రెషన్ వస్తుంది. చాలా యాంగ్రీగా ఉంటారు. అండ్ మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ చాలా మందికొచ్చే డౌట్ ఏంటి అంటే నార్మల్ పిల్లలు తినే ఫుడ్డే కదా ఆటిజం పిల్లలకి కూడా పెడుతున్నాము. సో, వాళ్ళలో రాని ఇష్యూస్ వీళ్ళల్లో మాత్రమే ఎందుకొస్తున్నాయి? వాళ్ళకి పెట్టే ఫుడ్ వీళ్ళకెందుకు పెట్టకూడదు? అంటే మనం సింపుల్‌గా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో, మనం తినే ఫుడ్ మన మౌత్ ద్వారా, మన ఈసోఫాగస్ ద్వారా మన స్టమక్‌లోకెళ్ళి అక్కడ కొద్దిగా డైజెస్ట్ అయ్యి స్టమక్ యాసిడ్స్, ఎంజైమ్స్ వల్ల అక్కడి నుంచి స్మాల్ ఇంటెస్టైన్‌కి వెళ్ళి అక్కడ ఇంకొంచెం డైజెస్ట్ అయ్యి అక్కడి నుంచి న్యూట్రియంట్స్ అన్నవి స్మాల్ ఇంటెస్టైన్ వాల్ నుంచి మన బ్లడ్ స్ట్రీమ్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని బాడీ పార్ట్స్‌కి అండ్ మన బ్రెయిన్‌కి కూడా వెళ్తూ ఉంటాయి న్యూట్రియంట్స్ అన్నీ. ఇఫ్ సపోజ్ మనం తిన్న ఫుడ్ మన స్టమక్‌లోకెళ్ళింది, మన స్మాల్ ఇంటెస్టైన్‌లోకెళ్ళింది. బట్ స్మాల్ ఇంటెస్టైన్‌లో ప్రాపర్ డైజెషన్ అవ్వలేదు. సో, ప్రాపర్ డైజెషన్ అవ్వనప్పుడు ఆ ప్రాపర్ డైజెషన్ అవ్వని ఫుడ్ అండ్ అక్కడ రిలీజ్ అయ్యే టాక్సిన్స్, న్యూట్రియంట్స్ కాదండి. అక్కడ రిలీజ్ అయ్యే టాక్సిన్స్ ఇవన్నీ కూడా స్మాల్ ఇంటెస్టైన్ వాల్‌ని డ్యామేజ్ చేసుకొని, ఆ డ్యామేజ్ అయిన వాల్‌లో నుంచి మన బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళిపోయి, అక్కడి నుంచి మొత్తం బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అయ్యి, అక్కడి నుంచి మన బ్రెయిన్ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే అన్‌డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అండ్ టాక్సిన్స్ అన్నీ కూడా మన బ్రెయిన్ వరకు రీచ్ అయిపోతున్నాయి. సో, న్యూట్రియంట్స్ వెళ్ళాల్సిన ప్లేస్‌లో అన్‌డైజెస్టెడ్ ఫుడ్, టాక్సిన్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కిడ్‌లో బిహేవియరల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో, ఈ టాక్సిన్స్, ఈ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా మన బ్రెయిన్‌ని రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ పనిచేయాల్సిన తీరులో పనిచేయదండి. ఎందుకంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ సరిగా పనిచేస్తుంది. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళట్లేదు. ఇక్కడ టాక్సిన్స్ అండ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ వెళ్తున్నాయి బ్లడ్ స్ట్రీమ్‌లో నుంచి. సో, అలాంటప్పుడు మన బ్రెయిన్ సరిగా పనిచేయాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది అండ్ అక్కడ ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతుంది అండ్ ఆటిజం సింప్టమ్స్ అనేవి పెరిగిపోతాయి. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి న్యూట్రియంట్స్ అబ్సార్ప్షన్ చాలా పూర్‌గా ఉంటుంది కాబట్టి కిడ్స్‌లో ఫోకస్ తగ్గిపోతుంది, అటెన్షన్ తగ్గిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ రెస్పాన్స్ టైమ్ పెరిగిపోతూ ఉంటుంది. మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అండి. మన గట్ అండ్ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కమ్యూనికేషన్‌లో ఉంటాయి. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఇది ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇది కన్నా ఎఫెక్ట్ అయిందంటే మనలో కంపల్సరీగా బిహేవియరల్ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, మనందరికీ తెలుసు కదండీ మన గట్‌లో మైక్రోబయాటా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఇది డైజెషన్‌లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అని. అండ్ అంతేకాకుండా ఇది బ్రెయిన్‌కి సిగ్నల్స్ కూడా పంపిస్తుందండి. దానివల్ల మన మూడ్ బిహేవియర్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. డైట్ ఫాలో అవ్వకపోవడం వల్ల అండ్ హై షుగర్ ఉన్న ఫుడ్ ఇంటేక్ వల్ల అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్ వల్ల అండ్ ఎక్కువగా యాంటీబయోటిక్స్ అన్నెసెసరీగా వాడడం వల్ల వీటన్నిటి వల్ల కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో ఇంబాలెన్స్ అనేది జరుగుతుందండి. సో, ఇది ఇంబాలెన్స్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే దీనివల్ల డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ అనేది పెరుగుతుంది కిడ్స్‌లో
అండ్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది డిస్ఫంక్షన్ జరుగుతుంది. వాటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది. సో ఇలా కాకుండా మన గట్ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా మంచిగా మెయింటైన్ అవ్వాలి. ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో అంటే మనం హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్స్ వచ్చేసి అన్నెసెసరీగా వాడకుండా ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫాలో అయ్యి మనం మంచి డైట్ కనుక మన కిడ్స్కి ఇచ్చినట్లయితే కంపల్సరీగా వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చూస్తామండి. ఎందుకంటే వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. సో చాలామంది పిల్లల్లో డయేరియా అండ్ చాలామంది పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంటుంది కదండి. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం తినే ఫుడ్ మన మౌత్ ద్వారా మన ఈసోఫాగస్కి వెళ్ళి అక్కడ నుంచి స్టమక్కి వెళ్ళి అక్కడ ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ వల్ల, అక్కడ ఉన్న స్టమక్ యాసిడ్స్ వల్ల ఫుడ్ కొంచెం డైజెషన్ అయ్యి అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్లో ఇంకా డైజెషన్ అయ్యి అక్కడ న్యూట్రియంట్స్ అన్నీ స్మాల్ ఇంటెస్టైన్ వాల్ ద్వారా అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి. అంతవరకు చెప్పుకున్నాం కదా. అక్కడ నుంచి అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ కానీ అక్కడ నుంచి టాక్సిన్స్ కానీ మన లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడ నుంచి మనం ఎలిమినేట్ చేస్తాం. ఇది నార్మల్ డైజెషన్ ప్రాసెస్. ఇది అందరికీ తెలిసిందే. ఈ ఆటిజం పిల్లల్లో ఏంటి అంటే ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ బ్యాడ్ స్టఫ్ అంతా కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి దీని ఫ్లో పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా ఆటిజం పిల్లల్లో చాలామంది పిల్లల్లో మనం డయేరియా చూస్తూ ఉంటాము. అంటే రోజుకి 6-7 టైమ్స్ 8-9 టైమ్స్ కూడా వెళ్తూ ఉంటారు చాలామంది పిల్లలు. సో ఎందుకు అంటే ఇఫ్ సపోజ్ ఒక వాటర్ పైప్ ఉంది, దానికి హోల్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ హోల్స్ ఉన్న వాటర్ పైప్లో ఏంటి అంటే ఆ హోల్స్ దగ్గర వాటర్ అనేది చాలా స్పీడ్గా చాలా ఫ్లోలో వస్తూ ఉంటాయి. వాటర్ అనేది నార్మల్గా వచ్చే ఫ్లో కంటే కూడా ఈ హోల్స్ ఉన్న చోట చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. సేమ్ అండి ఈ కిడ్స్లో కూడా అంతే. ఏంటి అంటే ఇంటెస్టినల్ వాల్కి హోల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది అంటే దాని యొక్క ఫ్లో పెరిగిపోయి డయేరియా లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో కిడ్స్లో ఈ డయేరియా తగ్గాలి అంటే వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలి అన్న సంగతి మనం ఇక్కడ గమనించాలి. సో ఆటిజం పిల్లల్లో చాలామంది పిల్లల్లో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇఫ్ సపోజ్ మనం అదే సేమ్ వాటర్ పైప్ తీసుకున్నాం అనుకుందాం, దానికి చాలా హోల్స్ ఉన్నాయి అనుకుందాం. సో చాలా హోల్స్ నుంచి కూడా ఫ్లో అనేది అలా వస్తూ ఉన్నప్పుడు రావాల్సిన చోటు నుంచి రాకుండా మిగతా చోటు నుంచి కూడా వస్తూ ఉన్నప్పుడు అది కన్ఫ్యూజ్ అయిపోయి డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో చేసేస్తుందండి. అందుకని కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది మనం చూస్తూ ఉంటాం ఆటిజం పిల్లల్లో. సో పిల్లల్లో ఈ కాన్స్టిపేషన్ తగ్గాలి అంటే మనం డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బోవైల్ మూమెంట్స్ ఫ్రీగా అవుతాయి అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కాబట్టి కిడ్స్లో కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది చాలా వరకు తగ్గుతుందండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం తినే ఫుడ్ వల్ల మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా ఫీల్ అవుతాం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన ఆటిజం పిల్లలు మనకు చెప్పలేరు కాబట్టి వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళ గట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకొని మనం వాళ్ళకి డైట్ కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీగా మన కిడ్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనం చూడొచ్చండి. సో మన ఆటిజం కిడ్స్కి డైట్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళలో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి. సో మన కిడ్ యొక్క గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనం కంపల్సరీగా డైట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సప్లిమెంట్స్ కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే కంపల్సరీగా మన కిడ్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి మనం చూడొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.